హాయ్, ఈరోజు మనం క్లాస్లో I4C గురించి తెలుసుకుందాము. దాంతోపాటు 10th సెప్టెంబర్ 2024న యూనియన్ హోమ్ మినిస్టర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ శ్రీ అమిత్ షా గారు I4C ఫస్ట్ ఫౌండేషన్ డే సెలబ్రేషన్లో భాగంగా సైబర్ క్రైమ్ని ప్రివెన్షన్ చేయడానికి కొన్ని ఇనిషియేటివ్స్ని తీసుకొని వచ్చారు. సో ఆ ఇనిషియేటివ్స్ ఏంటి అనేది మనం ఈరోజు క్లాస్లో చూద్దాము. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏ పాయింట్స్ ఇంపార్టెంట్ అనేది మనం చూద్దాం. సో I4C అంటే ఏంటంటే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. I మీన్స్ ఇండియన్, 4C's ఇండికేట్స్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. సో I4C అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అంటే October 5, 2018. సో ఇది సెంట్రల్ సెక్టర్ స్కీమ్. I4C అనేది సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అంటే 100% ఫండ్ అనేది సెంట్రల్ గవర్నమెంటే బేర్ చేస్తుంది అనమాట. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అంటే 100%లో సెంటర్ కొంత పర్సెంటేజ్ లైక్ 60%, స్టేట్ అనేది ఒక 40% ఫండ్ని బేర్ చేయడం జరుగుతుంది. సో I4C అనేది సెంట్రల్ సెక్టర్ స్కీమ్, ఫండ్ మొత్తం అనేది సెంట్రల్ గవర్నమెంట్ బేర్ చేయడం జరుగుతుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కిందకి రావడం జరుగుతుంది. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డివిజన్ ఉంది. ఆ డివిజన్ కింద ఈ I4C అనేది వర్క్ చేయడం జరుగుతుంది. I4C యొక్క ఎయిమ్ ఏంటి, ఈ స్కీమ్ యొక్క ఎయిమ్ ఏంటి అంటే క్యాపబిలిటీస్ని ఇంక్రీజ్ చేయడం. ఎవరి క్యాపబిలిటీస్? లా ఎన్ఫోర్స్మెంట్ యొక్క క్యాపబిలిటీస్ని ఇంక్రీజ్ చేయడము, అలాగే కోఆర్డినేషన్ని ఇంప్రూవ్ చేయడం, డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ కోఆపరేషన్ని ఇంప్రూవ్ చేయడం అనమాట, సైబర్ క్రైమ్స్ని రెడ్యూస్ చేయడానికి. సో నెక్స్ట్ మనము ఇనిషియేటివ్స్ చూద్దాం. చెప్పాను కదా, ఇనీషియల్లో ఫస్ట్ ఫౌండేషన్ డే రోజు సైబర్ క్రైమ్ని ప్రివెన్షన్ చేయడానికి కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చారు. ఈ ఫోర్ ఇనిషియేటివ్స్ని 1 by 1 చూద్దాము. సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్ లాంచ్ సమన్వయ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ అనేది జాయింట్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటేషన్ సిస్టమ్ అనమాట. ఇది ఒక వెబ్ బేస్డ్ పోర్టల్ అనుకోండి. సైబర్ కమాండోస్ ప్రోగ్రాము, సస్పెక్ట్ రిజిస్ట్రీ. ఈ 4 ప్రోగ్రామ్స్ గురించి 1 by 1 మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్ టు ద నేషన్. ఇది సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్ అనేది ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కూడా న్యూఢిల్లీలో ఉంది. ఆ సెంటర్లోనే ఈ సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్ అనేది కూడా ఉందన్నమాట, ఇక్కడ న్యూఢిల్లీ. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో రిప్రజెంటేటివ్స్ ఎవరు అంటే మేజర్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్, పేమెంట్ అగ్రిగేటర్స్, టెలికామ్ సర్వీసెస్, ఐటీ ఇంటర్మీడియట్స్ అండ్ స్టేట్స్ నుంచి, యూటీస్ నుంచి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ దీంట్లో రిప్రజెంటేటివ్స్. దీని యొక్క ఎయిమ్ ఏంటి అంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడము, అలాగే సీమ్లెస్ కోఆపరేషన్ ప్రొవైడ్ చేయడము ఈ సెంటర్ యొక్క ఉద్దేశం. సో ఈ సెంటరు కోఆపరేటివ్ ఫెడరలిజంగా వర్క్ చేయడం జరుగుతుంది. ఎందుకు కోఆపరేటివ్ ఫెడరలిజం అంటున్నామంటే ఇందులో స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ నుంచి కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎవరు? లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ సెంటర్ ఎక్కడుంది అని అడగచ్చు, న్యూఢిల్లీ. అలాగే ఎవరెవరు రిప్రజెంటేటివ్స్ అని అడగచ్చు. ఇది ఏ ప్లాట్ఫామ్గా వర్క్ చేస్తుందంటే కోఆపరేటివ్ ఫెడరలిజంగా వర్క్ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సమన్వయ ప్లాట్ఫామ్. మనం చెప్పాను కదా, ఇది వెబ్ బేస్డ్ పోర్టల్ అనమాట. జాయింట్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటేషన్ సిస్టమ్, 1 స్టాప్ పోర్టల్. ఈ పోర్టల్లో ఏముంటుందంటే డేటా రిపోజిటరీ ఉంటుంది అనమాట, సైబర్ క్రైమ్ రిలేటెడ్ డేటా, అలాగే డేటా షేరింగ్, క్రైమ్ మ్యాపింగ్, డేటా అనలిటిక్స్, కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ ప్లాట్ఫామ్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి ఇది ఒక కోఆర్డినేషన్తో ఉంటుంది అనమాట. సో అంత డేటా రిపోజిటరీ అన్నీ ఇందులో ఉంటాయి. సమన్వయ ప్లాట్ఫామ్లో ఏముంటుందంటే డేటా రిపోజిటరీ సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ సైబర్ కమాండోస్. ఒక డెడికేటెడ్ సైబర్ కమాండోస్ని స్పెషల్ వింగ్గా ఏర్పాటు చేయాలి, ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకు అంటే సైబర్ సెక్యూరిటీ యొక్క థ్రెట్స్ని కౌంటర్ చేయడానికి కమాండోస్ని ఎస్టాబ్లిష్ చేయాలనేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది.
అలాగే ఈ యొక్క సైబర్ కమాండర్స్ ఏం చేస్తాయంటే స్టేట్స్కి యూటీస్కి అసిస్ట్ చేస్తాయి అన్నమాట, సెంట్రల్ ఏజెన్సీకి. సో డిజిటల్ స్పేస్ని సెక్యూర్గా ఉంచడానికి మనం మాట్లాడుకుంటాం ఉన్నాం కదా, సైబర్ సెక్యూరిటీ అనేది బార్డర్లెస్ అనమాట. మనం సైబర్ క్రైమ్స్ అనేవి ఏది బార్డర్ లేదు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ ఉందనుకోండి, అది ఫిజికల్గా ఉంటుంది, బట్ సైబర్ అనేది హిడెన్. సో దాన్ని సెక్యూర్ చేయాలంటే ఒక స్పెషల్ కమాండోస్ ఉండాలి అనేసి దీన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి సస్పెక్టెడ్ రిజిస్ట్రీలో ఏంటి, ఇందులో ఏముంటాయి, ఈ ఇనిషియేటివ్లో మనకి ఏం అవసరం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అంటే, ఇనిషియేటివ్లో సస్పెక్ట్ రిజిస్ట్రీలో ఐడెంటిఫైర్ ఉంటారు. ఎవరు ఏ సస్పెక్ట్ రిజిస్ట్రీలో ఏం ప్రొవైడ్ చేస్తారంటే ఐడెంటిఫైర్స్ని, ఎవరైతే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో కొందరు ఐడెంటిఫై ఉంటారు కదా, వాళ్ళందరి యొక్క సస్పెక్టెడ్ వాళ్ళ యొక్క డేటాను మొత్తం ఈ రిజిస్టర్లో మెన్షన్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ డేటాను అంతా ఎక్కడి నుంచి తీసుకుంటారు, బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్. ఇప్పుడు ఏదైనా ఫ్రాడ్ జరిగినప్పుడు వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు. సో వాళ్ళు ఇన్ఫామ్ చేసినప్పుడు వచ్చిన డేటా ఈ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఉంటుంది కదా, ఆ పోర్టల్లో ఉండే డేటా సస్పెక్టెడ్ రిజిస్టర్లోకి స్టోర్ చేయడం జరుగుతుంది అనుకోండి. సో మనం 4 ఇనిషియేటివ్స్ గురించి చూసినాం కదా. సో ఈ 4 ఇనిషియేటివ్స్ని మనకి ఏం అవసరము ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈరోజు చూసినాం కదా. సో దాంతోపాటు మీరు I4C గురించి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇది న్యూఢిల్లీలో ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ like and share this channel.